క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల సంచలన వైభవ్ సూర్యవంశిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఐపీఎల్లో సంచలన ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్ ఆట తీరుకు సచిన్ టెండూల్కర్ కూడా ఫిదా అయ్యాడు. భారీ షాట్స్, సిక్సర్లకే కాదు వైభవ్ మణికట్టు బ్యాటింగ్ క్రికెట్ గాడ్ని ఆకట్టుకుంది. టీమిండియాలోకి వైభవ్ను తీసుకోవాలన్న వాదనపై సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశి అద్భుత ప్రదర్శన చేశాడు. 16 ఇన్నింగ్స్లు ఆడిన సూర్యవంశి 776 పరుగులతో ప్రస్తుతానికి టాప్ లిస్టులో నిలిచాడు. ఈ సీజన్లో 237.31 స్ట్రైక్ రేట్తో 72 సిక్సర్లు బాది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్ పేరు మీద ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. ఇటీవల జరిగిన ఒక అవార్డుల ఫంక్షన్కు హాజరైన సచిన్ టెండూల్కర్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను నిజంగా ఒక స్పెషల్ ప్లేయర్ అని, కేవలం భారీ షాట్లు ఆడడమే కాదు అతని మణికట్టు పనితీరు తనను బాగా ఆకట్టుకుంది అన్నాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడాలంటే అద్భుతమైన రిస్ట్ వర్క్ ఉండాలి అన్నాడు. అతడు కేవలం బంతిని బలంగా కొట్టడం లేదని, బంతి లైన్ లెంత్ను ముందుగానే అంచనా వేసి సులభంగా సిక్సర్లు కొడుతున్నారని సచిన్ ప్రశంసించాడు. ఇక వైభవ్ను టీమిండియాలోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు, ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కోరుకుంటున్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు. టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో ఒకప్పుడు అతన్ని చూడాలని అందరూ కోరుకుంటారని, అందులో తాను కూడా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని, అనవసర ఒత్తిడి పెట్టకూడదు అన్నాడు. అతని జట్లోకి తీసుకోవాలా వద్దా అనే బాధ్యత సెలెక్టర్లదని చెప్పిన సచిన్ వైభవ్ను అతని ఆట, అతను ఆడుకునే ఫ్రీడమ్ను ఇవ్వాలని సూచించాడు. వైభవ్ ఎలా ఆడుతున్నావో అలాగే ఆడాలి అన్నాడు. తన స్టైల్ మార్చుకోవద్దని సచిన్ సూచించాడు. టెస్ట్ క్రికెట్లో వయస్సుతో పాటు అనుభవం కూడా అవసరమన్న సచిన్, ఇలాంటి సమయంలో అతడి ఆటలో ఎక్కువ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే అతడికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.